కొత్త పెళ్లికొడుకుగా మారిన పోకిరి విలన్ బాలీవుడ్ తో పాటు తెలుగు సహా దక్షిణాది చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న పాన్ ఇండియా నటుడు ఆశిష్ విద్యార్థి ఈ రోజు అస్సాంకు చెందిన రూపాలి బారువాను కోల్కతాలోని ఓ క్లబ్లో వివాహం ఆడారు. ఆశిష్ విద్యార్థి విషయానికి వస్తే కాల్ సంధ్య సినిమాతో నటుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత గోవింద్ నీహ్లాని దర్శకత్వంలో తెరకెక్కిన ద్రోహ్ కాల్ సినిమాలో నటనకు ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఈయన హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ కలిపి దాదాపు 11 భాషల్లో 300కి పైగా చిత్రాల్లో నటుడిగా సత్తా చాటారు. ముఖ్యంగా సినిమాల్లో క్రూరమైన విలనిజానికి ఇతను పెట్టింది పేరు. తెలుగులో మహేష్ బాబు హీరోగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన పోకిరి సినిమాలో క్రూరమైన మనస్తత్వం కలిగిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఒదిగిపోయాడు. ఆయన విలనిజంతో పోకిరిలో మహేష్ బాబు హీరోయిజం ఎలివేట్ అయింది. ఆశిష్ విద్యార్థి గతంలో రాజోషి బారువాను మొదటి వివాహం చేసుకున్నాడు. ఈమె ప్రముఖ థియేటర్ ఆర్టిస్ట్ కమ్ సింగర్. ఈమె అప్పటి బెంగాలీ నటి శకుంతల బారువా కూతురు. వీళ్ళకు కుమారుడు ఉన్నాడు. తాజాగా ఆశిష్ విద్యార్థి పెళ్లి చేసుకున్న రూపాలి బారువా అస్సాంలోని గువాహతికి చెందింది. ఈమె ఫ్యాషన్ ఎంటర్ప్రెన్యూర్. ఈమెకు కోల్కతాలో ఫ్యాషన్ స్టోర్స్ ఉన్నాయి. గత కొంతకాలంగా ఆశిష్ విద్యార్థి రూపాలి బారువాతో సన్నిహితంగా మెలుగుతున్నారు. కోర్టు మ్యారేజ్ చేసుకున్న వీళ్ళ పెళ్లికి కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ మరియు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. సాయంత్రం బంధుమిత్రులకు డిన్నర్ ఇవ్వనున్నట్టు ఆశిష్ విద్యార్థి తెలిపారు. ఆయన జూన్ 19, 1962లో ఢిల్లీలో జన్మించారు. వీళ్ళ నాన్న కేరళలోని కన్నూర్ ప్రాంతానికి చెందినవారు. అమ్మ బెంగాలీ, కానీ రాజస్థాన్లో సెటిల్ అయ్యారు. వీళ్ళ తండ్రి గోవింద్ విద్యార్థి ప్రముఖ థియేటర్ ఆర్టిస్ట్, సంగీత నాటక అకాడమీలో పనిచేశారు. తండ్రి ప్రభావంతో సినిమాలో ప్రవేశించి అనతి కాలంలో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఆశిష్ విద్యార్థి. రీసెంట్గా తెలుగులో రైటర్ పద్మభూషణ్లో హీరో తండ్రి పాత్రలో నటించారు. మరోవైపు వెంకటేష్ రానా ముఖ్య పాత్రలో నటించిన రానా నాయుడులో కూడా విలన్ పాత్రలో యాక్ట్ చేశాడు. ఇందులో ఈయన పాత్రకు మంచి పేరు వచ్చింది.